పాక్లో అల్లర్లు ఉధృతం, సంక్షోభంలో పడిన ఉగ్రదేశం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అంతర్భాగంలో భయంకరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సింధ్ రాష్ట్రంలో పరిస్థితులు తీవ్రంగా మారాయి. సింధ్ జలాలపై భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు పాకిస్తాన్లో నీటి కొరతను పెంచాయి. దీనివల్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది. సింధ్ హోంమంత్రి జియావుల్ హాసన్ ఇంటిపై నిరసనకారులు దాడి చేయడం, ఆ ఇంటిని తగలబెట్టడం వంటి ఘటనలు ప్రభుత్వ వ్యతిరేక భావోద్వేగాలు ఏ స్థాయికి చేరుకున్నాయో సూచిస్తున్నాయి. పోలీసులపై దాడులు, ఆసుపత్రుల్లో చేరిన వారిని కూడా వదలకపోవడం వంటి చర్యలు ప్రజల అసహనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆర్థికంగా చూస్తే పాకిస్తాన్ దివాలాకి చేరింది. IMF వద్ద అప్పులు తీసుకోవడం, వాటిని తీర్చలేక మళ్లీ దారుణ ఒత్తిడిలో పడడం, పంటలకు కనీస మద్దతు ధర నిలిపివేయడం, కార్పొరేట్ వ్యవసాయం పేరుతో భూముల స్వాధీనంతో పార్లమెంట్లో కూడా ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి. పాకిస్తాన్ చెల్లించాల్సిన విదేశీ అప్పు మొత్తం $77 బిలియన్ దాటిపోవడంతో ఆర్థిక భవిష్యత్తు మసకబారింది. ఇక బలూచిస్తాన్లో BLA తిరుగుబాటు పాకిస్తాన్ను మరింత నలిపేస్తుంది. సైనిక స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు, స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలన్న డిమాండ్లు అంతర్గత విభజనకు దారితీస్తున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాక్ ప్రాంతంలో కూడా ఇదే తరహాలో వ్యతిరేకతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని దేశ ఆస్తులను టోకెనైజ్ చేసి అమ్మేందుకు ప్రయత్నించడం విమర్శలకు దారితీస్తుంది. పాకిస్తాన్ పాలక వ్యవస్థ అంతర్భాగంలో మునీర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఆయనకు ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించడమే ఇందుకు నిదర్శనం. ప్రజలు, ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థలపై నమ్మకం కోల్పోవడం, అవి నిరసనలుగా మారడంతో పాకిస్తాన్ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.